నమస్కారం. రండి, అక్కడ ఉన్నారు. పదండి, లోపలికి వెళ్ళండి. అన్నయ్య, అయ్యో ఇంత ఓమ్లీగా కనిపిస్తున్నావేంటి? అన్నయ్య, అన్నయ్య వాళ్ళ నా ఫ్రెండ్స్. తనది లవ్ మ్యాటర్. ఎవరో ముఖం తెలియని వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తావు కదా. నా ఫ్రెండ్ లవ్ మ్యాటర్ లో కూడా హెల్ప్ చేయవా? హెల్పా? చేద్దాం పద. అన్నయ్య తిను. లక్ష్మి, రాధా, చిన్నప్పటి నుంచి అతన్ని లవ్ చేస్తున్నాను. అతన్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. అతనితో నేను అబద్ధం చెప్పాను. అతని ముందు పెద్ద డ్రామా చేశాను. నిజం. అయితే అతను ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతాడో అన్న భయంతో అలా చేశాను అంతే. మన పిల్లలకి మన వాళ్ళకి అంతా చెప్తాను అతను నా వెంట పడలేదు, నేనే అతని వెంట పడి లవ్ చేశాను అని. రోజు అతనికి ప్రపోజ్ చేస్తాను. నా చంటి పిల్లల్లాగా చూసుకుంటాను. హలో, నీ సోదాపు. ఫస్ట్ ఆ అబ్బాయి డీటెయిల్స్ ఇవ్వు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నువ్వేంటి? ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది. అన్నయ్య, అతను చాలా చెడ్డోడండి. పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అతను మీ అంత చదువుకోలేదండి. నేను చదువుకున్నానుగా. అతను ఒక వేస్ట్ ఫెలో, అన్ఎంప్లాయిడ్. నేను వర్క్ చేసి సాకుంటా. ఇక మీ కర్మ, ఇంకేమీ చేయలేం. ఆ దేవుడే కాపాడాలి. అన్నయ్య చెప్తున్నాడు కదా అతను వద్దని. నీకు అర్థం కావట్లేదా? నీ మొహం. నేను లవ్ చేస్తున్నది వేరే ఎవరినో కాదు. ఇతనే. నా కోరిక నెరవేర్చావు స్వామి. నో నో నో, నా కూతురుని అతనికిచ్చి పెళ్లి చెయ్యను. నాన్నగారు చెప్పినట్టు విను. వేలాది మంది పనిలో పెట్టుకున్న కార్పొరేట్ కంపెనీ ఓనర్ ఒక అన్ఎంప్లాయిడ్ వాడికి ఇచ్చి మ్యారేజ్ చేస్తే జనం మనల్ని ట్రోల్ చేయరా? ఇప్పుడే ఏ పని చేయనోడు రేపు పెళ్ళని ఎలా చూసుకుంటాడు, పిల్లల్ని ఎలా సాకుతాడు? కరెక్ట్ కరెక్ట్. ఏంటి కరెక్ట్? మ్యారేజ్ కి ముందు మీరు మాత్రం ఏం చేశారు? అది అన్ఎంప్లాయిడ్. మనిద్దరి లవ్ స్టోరీ అది వేరేలే, వదిలే. అదేలా వేరవుతుందండి? ఎవరి ప్రేమ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళు చూసుకుంటారు కదా. అవును బావా, అతని కాదని ఇంకెవరితో పెళ్లి చేసినా తను హ్యాపీగా ఉంటుందని నాకు నమ్మకం లేదు. నాకు అలాగే అనిపిస్తుందండి. మన ప్రేమను కూడా ఎవరూ సపోర్ట్ చేయలేదు. నేనొక తల్లిగా నా కూతురి ప్రేమని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఒప్పుకోండి. పిల్లల ప్రేమ ముందు ఏం ఆస్తి, ఏం ఐశ్వర్యం ఇవన్నీ లెక్కలోకి రావసేసి. మెజారిటీ ఓట్ అంతా మీ వైపే ఉంది కదా. మీరు కంగారు పడకండి. ఫిజిక్స్ సపోర్ట్ చేయనప్పుడు అసలు కెమిస్ట్రీ సపోర్ట్ చేయదు. బయాలజీ సపోర్ట్ చేస్తుందిలే. మీరు కొంచెం ఊరుకుంటావా? సార్ ఐ డూ అండర్స్టాండ్. మేము మీలాగే. నేను ఒక నిరుద్యోగికి ఇవ్వడం ఒప్పుకోను. మీరు మీ కూతుర్ని నిరుద్యోగికి ఇవ్వకండి ప్లీజ్. సారీ, క్షమించండి. తల మీద అక్షతలు వేయాల్సింది పోయి నోట్లో మన్ను కొడుతున్నాడు ఏంట్రా బాబు మా అయ్యా. మాకు మీ అబ్బాయి బాగా నచ్చాడు. మాకు ఆస్తి ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం. మీరుండండి. నా కొడుకు చిన్నప్పటి నుంచి దేశభక్తి, సమాజ సేవ అంటే చాలా ఇష్టం. సార్ ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందాం? దయచేసి నా మాట వింటారా? అది కుంకుమ పెట్టుకోండి. తీసుకోండి. మీరు స్వీట్స్ తీసుకోండి అన్నయ్య. అమ్మయ్యా, అమ్మ వాళ్ళ మొత్తానికి ఒప్పనైపోయింది. సూర్య, కాఫీ. డింపుల్, ఇదేంటి ఇంత డల్ అయిపోయావు? ప్రొఫెసర్ డైలాగ్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావో ఏంటి? ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ అవుతుంది కదా అని కొంచెం భయం వేస్తుంది అంతే. మరి నాకే 2 అయిపోయి 3ది భయం అంట. బాయ్స్ గీతా సనాసం చెప్తాను విను. మనస్ఫూర్తిగా ప్రేమించే అబ్బాయి ప్రేమికుల ప్రేమ ఎప్పుడు బీభత్సంగానే ఉంటది. పసుపుకు ఒక ఆశ, కుంకుమను చూసి గర్వించే మీసం, మెడలో తాళి కట్టే పోరడు, గుండెల మీద తలపెట్టే పోరి, తంతు ముగించుకుని పిల్ల పుట్టింటికి చేరితే 7 సముద్రాలైనా దాటిల్ని తెచ్చుకునే మనస్సండి మా అబ్బాయిలది. నీ బిడియం బీరువల పెట్టి మనసులో నమ్మకం పెంచి అడుగులు అడుగేస్తూ సప్తపతి తొక్కడానికి డేట్ ఫిక్స్ చేసుకుందాం పద బేబీ.
కంగ్రాట్స్ నాన్న. జై జై ఆల్ ది బెస్ట్ అల్లుడు. మా వెంకటేడి అదిగో వచ్చేసారు. నమస్కారం. ఏంటండి ఇంత లేట్ అయింది? స్పెషల్ క్లాస్ ముగించుకొని రావాలిగా. వాళ్ళు బయలుదేరుతా ఉంటున్నారు. మళ్ళీ కలుద్దాం. నేను పంపించేసి వస్తాను. హలో హలో. రాయ్ అప్పుడు నువ్వు కూడా టిప్స్ కొట్టాలరా. గురు నేను రిసెప్షన్లో ఉంటా. ఈటంట. కంగ్రాచులేషన్స్ సార్. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, అది ఒంటరిగా. ఈజ్ ఇట్ ఓకే? థ్యాంక్ యూ. మీ అమ్మ తన నగలన్నీ అమ్మి తమకి ఈ జిమ్ ఏర్పాటు చేసింది. ఎస్, ఐ టోల్డ్ హర్ సార్కి ఇవన్నీ సూట్ అవ్వో, వ్యర్థ ప్రయత్నం మానుకో అన్నాను. కానీ తనకి తమ మీద అపారమైన నమ్మకం. అది కాకుండా పెద్దింటి సంబంధం కలుపుకుంటున్నాం, మన అబ్బాయి వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకుని ఉండాలి అనేది తన ఆలోచన. చూడండి సార్, తమరు ఇన్ని రోజులుగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇకనైనా మీరు కొంచెం బాధ్యతగా మెలగడం మంచిది. నీ జీవితంలో కూడా ఒక అమ్మాయి భార్యగా వస్తుంది. తన గురించి కూడా కొంచెం ఆలోచన చేయండి. ఐ నో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీ విద్యార్థులకు చెప్పుకోండి, నా ముందేమి చెప్పొద్దు ప్రొఫెసర్ అంటారు. ఐఎమ్ రైట్? మీ భావాలను నేను అర్థం చేసుకోగలను సార్. చూడండి సార్, నాకు నా భార్య అంటే పంచ ప్రాణాలు సార్. తన కళ్ళ నుండి ఒక్క కన్నీటి బొట్టు బయటకు వచ్చినా సార్ నేను అసలు భరించలేదు సార్. నాన్న అదే తనెంతో కష్టపడి చేయించిన జిమ్ముని ఎలాగైనా కాపాడుకోండి సార్, ప్లీజ్. ఏ విషయం కూడా సీరియస్గా తీసుకుని మనోడు ఎందుకో తన తండ్రి మాటలని సీరియస్గా తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. పొద్దునయ్యేసరికి విధి ఇంకో స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే లోకలీజా. ఏయ్, ఇలా నా సర్ప్రైజ్ చేసేది. ఇదేం సర్ప్రైజ్ బంగారం, ఒకసారి బయటకు వచ్చాడు. కంగ్రాచులేషన్స్ సోల్జర్. కంగ్రాచులేషన్స్ కాదయ్యా, హ్యాపీ బర్త్డే అని చెప్పు. అయ్యో, అతను చెప్పేది కరెక్టే. నీకు ఆర్మీ నుంచి జాయినింగ్ లెటర్ వచ్చింది. యు ఆర్ సెలెక్టెడ్ టు ఆర్మీ. ఆర్మీనా? నేను పాస్ అయ్యే రీతిలో కూడా. ఏ బంగారం, నమస్కారం బావగారు. మీకు ఒక గుడ్ న్యూస్ అండి. అది మీ అమ్మాయితో మా అబ్బాయి నిశ్చితార్థం అయినప్పటి నుంచి మా అబ్బాయి అదృష్టం మారిపోయిందండి. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఆర్మీ నుంచి సెలక్షన్ ఆర్డర్ వచ్చిందండి. నాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఏమనుకోకపోతే ఈ మ్యారేజ్ని 6 నెలలు వాయిదా వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. 6 నెలలా? ఆహా, ఆల్ రైట్ దెన్. థ్యాంక్ యూ సో మచ్ బావగారు. రారా నాన్న, ఆవుల్ని మేపడానికే పనికిరావన్నారు. అలాంటిది ఇప్పుడు దేశాన్నే కాపాట్టకు వెళ్తున్నావు. విజయీ భవ.